నమస్తే, వీధిని స్వాగతం, లక్ష్యం సమాజహితం. మరి తెలంగాణలో ఉప ఎన్నికల వేడి మొదలైంది. మా కంచుకోట అని కాంగ్రెస్ పార్టీ అంటే ఈసారి ఖచ్చితంగా కంచుకోట బదులు కొడతామని ప్రభుత్వం అంటుంది. మరి బీజేపీ అలాగో మరి కారాలు మీరని నోడుతూనే ఉంది. వీటన్నింటినీ కాదని నేను ఖచ్చితంగా కూడా పోటీ చేస్తాను, మరి ఇంటి పార్టీ బద్దతోటి ఇండిపెండెంట్గా ముందుకెళ్తాను, నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, నాకెందుకు ప్రజలు మద్దతు ఇవ్వరు అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నటువంటి నవీన్ అలియాస్ మరి మనందరికీ తెలిసిన విషయమే తీన్మారం మల్లన్న. మరి వారిని అడిగి వారి యొక్క అంతరంగం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? మొత్తం మీద చూస్తే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఒక్కొక్క చీటి బయట పెడుతూ వస్తున్నారు. ఎక్కడ మీకు అసలు అసంతృప్తి అనిపించింది? ఎందుకు ఇలాంటి చిట్ట వైపు వెళ్ళారు? అంటే తృప్తి లేని ప్రతి వ్యక్తికి అసంతృప్తి ఉన్నట్టు ఇక ప్రభుత్వం నిర్ణయాల పట్ల ఒక జర్నలిస్ట్గా నేను 100% ప్రతిపక్షంలో ఉండాల్సిందే. ఓకే, ఒక జర్నలిస్టు కళాకారుడు ప్రతిపక్షంలో ఉండాలి. అందులో భాగంగా ప్రతిపక్షం చేయలేని పనిని ప్రజల పక్షాన మనం చేయాల్సిన బాధ్యత ఉంటుంది, మనం చేస్తాం. అయితే మీరు అన్నీ కూడా సాక్ష్యాలతో సహా బయట పెడుతున్నారు. మరి ఎందుకు మరి కేసు వైపు వెళ్ళలేకపోతున్నారు? కేసులు ఎందుకు మరి వెనక్కి వెళ్తున్నారు? అంటే ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్గా ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీ రాసి దాన్ని ప్రజల వైపుకి తీసుకెళ్తారు. ప్రజల ముందుకు తీసుకుపోవడం వరకే జర్నలిస్ట్ బాధ్యత ఉంటుంది. ఓకే, దాన్ని కేసులు వేయడము, దాన్ని న్యాయస్థానాలకు తీసుకుపోవడం, దానిపైన ఫైటింగ్ చేయడం అనేది పార్టీలకు ప్రజా సంఘాల బాధ్యత. సో పార్టీల ప్రజా సంఘాల బాధ్యతలో భాగంగా నేను ఎన్నో కుంభకోణాలు బయటపెట్టిన తర్వాత కాంగ్రెస్ సపోర్ట్ చేయలే, బీజేపీ సపోర్ట్ చేయలే, టీఆర్ఎస్ మా పరిశీలనలో ఉందన్న విషయం చెప్పలే. ఇన్ని చెప్పకుండా వాళ్ళు దాటేసుకుంటూ వస్తా ఉన్నారు. అసలు అంశమే కాదన్నట్టు వదిలేసినారు. మీరు అడుగుతలేరు కదా. సరే, నేనే జర్నలిస్ట్గా బయట పెడతా. నేను ప్రతిపక్షంగా వస్తున్న ఇప్పుడు హుజూర్ నగర్లోకి మీరు అందరు వస్తున్నారు. ఆ కొట్లాటలోకి నా 85% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వైపు నుంచి, పేద అగ్రవర్ణాల వైపు నుంచి నేను వస్తా ఉన్నా. నేను కూడా 100% అడిగి చూపెట్టాను. అయితే మీరు రిలీజ్ చేసినటువంటి కుంభకోణాల్లో ప్రజల మద్దతు ఎలా ఉంది? ప్రతిదీ ప్రజలది, ప్రతిదీ ప్రజల సహకారంతో బయట పెట్టగలిగినాం. ప్రజలు 100% మా వెనకాల ఉన్నారు కాబట్టి ప్రతి విషయంలో మాకు సహకరించింది. అయితే పోయినసారి మీరు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక పార్టీ నుంచి పోటీ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఇండిపెండెంట్గా వస్తున్నారు. ప్రజలు ఎలా అంగీకరించాలి ఈ విషయాన్ని? అంటే ఆ టైంకి ఆ గాడిద దొరికింది, దాని మీద ఎక్కిపోయినాం. మేము మా గుర్రం దొరికేంత వరకు ఈ గాడిద మీదనే పోతాం. మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కాన్షీరామ్ గారు, మా వర్గాల నాయకులంతా మాకు ఇచ్చిన సందేశాలను పాటిస్తూ పోతా ఉంటాం. అంటే 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మా శరీరాలను వాడుకొని వాళ్ళ అధికారంలో ఉండొచ్చు. ఓకే, అంటే మాకు అవసరం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ పనిచేయదా? అంటే మీరు అడిగారా టికెట్? ఎవరిని? అక్కడ కాంగ్రెస్ పార్టీ అడగాల్సిన అవసరం అయితే మాకు లేదు, ఇక అడగం కూడా. ఓకే, అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే 2 లక్షలకు పైచిలకు ఓటర్లు, 1,15,000 పురుషులు, 1,19,000 స్త్రీల ఓటర్స్ ఉన్నాయి. ఇంతమందిని సమ్మేళనం చేసుకోవాలి 7 మండల డీలిమిటేషన్ తర్వాత. మరి మా కంచుకోవటానికి కాంగ్రెస్ అంటుంది కంచుకోట బద్దలు కొడతాం, 30,000 50,000 మెజార్టీతో వస్తామని అంటారు. వీళ్ళని తట్టుకొని బీజేపీ తోచిరాజాని వస్తుంది. మీ దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు ఏంటి? ఇక్కడ 100% మా ప్రజలే, 100% మా ప్రజలే అస్త్రం. అసలు వాళ్ళ అహంకారానికి, వాళ్ళ అహంభావానికి కారణం ఏంది? మా ప్రజలు గుడ్డిగా ఓట్లేస్తారు, మేము మళ్ళీ వాళ్ళపైన పెత్తనం చెలాయిస్తాం, మళ్ళీ వనరులను దోపిడీ చేస్తాం, ఈ కుంభకోణాలు చేస్తామని చెప్పి భ్రమలో ఉన్నారు వాళ్ళు. కానీ ఈసారి అట్లా కాదు. ఇది కేవలము హుజూర్ నగర్లో మైహోం రామేశ్వరరావు అని తెలంగాణ దోపిడీదారునికి, ఒక పెట్టుబడిదారునికి నాకు మధ్యలో జరుగుతున్న యుద్ధం. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికో, బీజేపీ పార్టీని ఓడించడానికో, లేకపోతే టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికో మేము పోవట్లేదు. 70 సంవత్సరాలుగా ఓడిపోతున్న హుజూర్ నగర్ ప్రజలను గెలిపించడం కోసం పోతున్నాం మేము. అయితే ఒక్కొక్కరు చెప్పుకొస్తున్నారు మేము గెలిస్తే డెవలప్మెంట్ చేస్తామని, మేము గెలిస్తే ప్రజా గొంతుకు అవుతామని. మరి మీ నినాదం ఎలా ఉండబోతుంది? అంటే ఒక విషయం కేటీఆర్ గారు అన్నారు, మేము మాట, అవును, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటోళ్ళకు లాభం జరుగుతుంది, టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ 88 స్థానాలలో గెలిచింది కదా, మరి ఇంకెందుకు లాభం జరగలేదు? ఇది ఒకటి తక్కువ ఉందా? ఇదంతా పొలిటికల్ డ్రామా, అదో స్ట్రంట్ అది. అయితే కాంగ్రెస్ పార్టీ పలానా వ్యక్తి, అదే టీఆర్ఎస్ పార్టీ వ్యక్తి మీద నిందారోపణలు వేస్తుంది. ఎందుకంటే ఇతను మర్డర్ చేశారు అది ఇది అన్నట్టుగా. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఈసారి 2018లో ప్రభుత్వం రాకపోతే మా ఇంటి నుంచి ఎవరు నిలవడం కూడా ఒక మాట అన్నారు. మరి ఈ విషయాలు 2 ఎలివేషన్ చేసే అవకాశం ఏమైనా ఉందా? వీళ్ళు కేసీఆర్ గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ రోజు రాత్రిపూట నందగిరి హిల్స్లో మైవం రామేశ్వరరావు ఇంట్లో మీద డాబా మీద కూర్చొని తాగేటోళ్ళు వీళ్ళు వచ్చి మేము కొట్లాడుతున్నామంటే అది తుత్త కొట్లాడాలి. ఓకే, ప్రజల్ని వంచడానికి చేస్తున్న ఒక డ్రామా అది. మీరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు?
100% ప్రజల సహకారంతో, ప్రజా సంఘాల సహకారంతో, నిరుద్యోగుల సహకారంతో, ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో, అన్యాయానికి గురైన ప్రతి అనగారిన వర్గం బిడ్డ సహకారంతో మేము ముందుకు పోతా ఉన్నాం. 100కు 100% నియోజకవర్గాన్ని జల్లెడబడతాం. ఈ దొంగలను, ఈ కుట్రలను చీల్చి చెండాడతాం. నామినేషన్ 30 తారీఖు వేస్తాం. 30 తారీఖు. ఆ తర్వాత మరి గుర్తు ఇవన్నీ రావాలంటే కూడా కొద్దిగా టైం పడుతుంది. సమయం పడుతుంది. ఆ సమయం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి యువత వెయిట్ చేస్తూ ఉంది రావడానికి. హుజూర్ నగర్ పైన వాలిన ఈ రాబందులను, ఈ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ రాబందులను తరిమి కొట్టడానికి తెలంగాణ యువత మొత్తం సిద్ధమైపోయింది. నిరుద్యోగులు సిద్ధమైపోయినారు. వీళ్ళంతా వస్తూ ఉన్నారు. అసలైన యుద్ధం అసెంబ్లీ హుజూర్ నగర్లో పెట్టబోతున్నాం. మిగతా పార్టీలు ఉన్నాయి కదా, చిన్న చితక పార్టీలు, వాటి మద్దతు కూడగట్టారా? 100% కూడగడతాం. రమ్మనే చెప్తా ఉన్నాం కదా. ఇప్పుడు ఏ పార్టీ చెప్తలేదు సామాజిక న్యాయం అన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి కదా. మరి చెప్పిన వాళ్ళు ఈడ బిర్యానీ తినుకుంటా కాళ్ళు కూడా చెప్పుడు కాదు, హుజూర్ నగర్కి రమ్మని చెప్తా ఉన్నాం. హుజూర్ నగర్కి వస్తారు. మేము నిన్న బీఎస్పీని కలిసినాం, సిపిఐకి ఇంటిమేషన్ పంపించినాం. ఇతర చిన్న చిన్న పార్టీ ఏవైతే ఉన్నాయో అందరికీ కలుపుకొని పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడింగు, తర్వాత ఎంపీ అప్పుడు. కానీ ఈ ఏవైతే సర్పంచ్ ఎంపీటీసీ అప్పుడు టీఆర్ఎస్కి వచ్చినాయి. మరి ఈ అన్నిటికి కాదని ప్రజలు మీ వైపుకు దించుకుంటే అంశం ఏమైనా ఉందా మీ దగ్గర? ప్రజలు పార్టీలను చూసి ఓట్లు వేస్తారనేది పొరపాటు. ఫస్ట్ ప్రజలకు కావాల్సింది ఒక మంచి నాయకత్వం కావాలి. మా సమస్యను పరిష్కరించగల ఒక సమర్థవంతమైన నాయకుడు ఫలానా అని వాళ్ళు గుర్తించగలిగితే వాళ్ళు ఓట్లు వేస్తారు. కానీ పార్టీలో లేకపోతే మీడియా సంస్థలో వ్యక్తులను గెలిపించలేము. కేవలం పరిచయం మాత్రమే చేయగలుగుతాం. ఇప్పుడున్న పరిస్థితులలో ఇండిపెండెంట్ అంటే తెలుసు మీకు కూడా, మరి ఎలాగ ఐకాన్గా అయ్యే అవకాశం ఉంది ఈ కొద్ది రోజులలో? ఐకాన్ ఏంది, ప్రతి సమస్యకు నేను బాధ్యుని అంటున్నా. ప్రతి సమస్య పరిష్కారానికి నేను బాధ్యుని. 100% హుజూర్ నగర్ ప్రజల దరిద్రం 70 ఏళ్ల దరిద్రాన్ని కొట్టిపారేస్తుంది. అదే ఇప్పటికి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని చోట్ల గెలిచిన వాళ్ళు పార్టీలు మారారు. ఇంకా కొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు ప్రభుత్వం మాకు నిధులు ఇస్తలేదని. ఇఫ్ కోర్స్ ఒకవేళ మీరు అక్కడ ముందంజలో ఉండి గెలిస్తే మరి మీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే నిధులు ఇవ్వడం అనేది ప్రభుత్వాల మీద డిపెండ్ అయి ఉండదు. అది భారత రాజ్యాంగంలో గణతంత్ర అనే ఒక పదం ఉంటుంది. గణతంత్ర, రిపబ్లిక్ అంటారు. ఆ రిపబ్లిక్ పదానికి సంబంధించి రిపబ్లిక్ అంటే ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి తలను లెక్కబెట్టి ఈ సంపదను సమానంగా పంచాలనేది భారత రాజ్యాంగంలోని గణతంత్ర అనే పదం ఉద్దేశం. అది కేసీఆర్ దయాదాక్షిణ్యాల మీదనో, మోడీ గారి దయాదాక్షిణ్యాల మీదనో అవన్నీ ఆధారపడి ఉండేవి కదా. అయితే వితంతులకు, రైతులకు అందరికీ మా ప్రభుత్వ పల్లెల్లో అందుతున్నాయని అంటున్నారు. వాళ్ళే మా వైపు ఉంటారని అంటున్నారు. మేమేమంటున్నామంటే ఇప్పుడు ఇన్ని రోజులు కేసీఆర్ గారు దాదాపు 66 సంవత్సరాలు ఉన్నాడు. ఇంకా ఏం పని చేయగలుగుతాడు? తను ముసలోడు అయిపోయినాడు. ఆయనకు కూడా 2016 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి మేము తయారవుతున్నాం. వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ మనవడు కానీ ఎవరైనా పెంచుకుంటా అంటే గొర్రెలు ఇస్తాం. వాళ్ళ ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మా మీద. ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది సభలు పెడితే? ఒకవేళ సభలు ఎందుకు పెడతాం మేము? ప్రతి అడుగు మాకు సభ లెక్కనే. ప్రత్యేకంగా ఒక చోట సభలు పెట్టి ఆహ్వానించి ఇవన్నీ ఏం లేవు. కేవలం ప్రజాక్షేత్రంలోనే ఉంటాం. ఉస్మానియా విద్యార్థుల యొక్క సపోర్ట్ ఎలా ఉంది? మంచిగా. వాళ్ళు వచ్చే అవకాశం ఉంది? 100% వస్తుంది. మరి మీకు ఓటు వేయాలంటే, మీకే ఓటు వేయాలంటే హుజూర్నగర్ ప్రజలకు ఏం చెప్తారు? మీకు మీరు ఓటు వేసుకున్నట్టే లెక్క. నాకు ఓటు వేయడం అంటే మీకు మీరు వేసుకున్నట్టే లెక్క. మిమ్మల్ని మీరు మహారాజులుగా ప్రకటించుకున్నట్టు, మీరు అత్యున్నత సింహాసనం మీద మీరు కూర్చున్నట్టే లెక్క. 85% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు, అగ్రవర్ణ పేదల గొంతుక అసెంబ్లీలో ఉండగలుగుతుంది. ఒకవేళ ఇన్మార్ మల్లానే అసెంబ్లీలో ఉండగలిగితే కేసీఆర్ వచ్చి కూర్చునే దమ్ముందా ఆయన అక్కడ? నేను అడిగే ప్రశ్నలకు ఉండగలుగుతాడా అక్కడ? అందుకనే హుజూర్ నగర్ ప్రజలారా, వస్తున్నా మీ తరతరాలుగా మీ భుజాల మీద ఎక్కి తిరుగుతున్న ఈ రాబందులను వెలగొట్టడానికి వస్తున్నా. దయచేసి మీరు అందరు సహకరించండి. సహకరిస్తూ ముందుకు నడవండి. 100% మనం గెలవబోతున్నాం. ఈ దొంగలకు సమాధి కట్టబోతున్నాం అనేది విజ్ఞప్తి. మేనిఫెస్టో ఏమన్నా హుజూర్ నగర్ వరకు? మేనిఫెస్టో దొంగలు వర్సెస్ ప్రజలు, ఒక గీత గీయబోతున్నాం ఈ ప్రజల మధ్యన. హుజూర్ నగర్ ప్రాంతంలో ఎన్నో సిమెంట్ ఫ్యాక్టరీలు, ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి. లోకల్ పబ్లిక్ ఉద్యోగాలు ఉన్నాయండి. ఆ రోడ్లను నాశనం చేసి, ఆ సంపదను దోపిడీ చేసి, ఆ భూములను దోచుకుపోయి ఇలా ఉన్నారు. అక్కడి నుంచి ఆ దొంగ ఫ్యాక్టరీలను తరిమేయాల్సిందే. ఉన్న ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు రావాల్సిందే. దానికోసం ఏమైనా ప్రణాళిక చేశారా? 100% చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఖచ్చితంగా కూడా నిలబడాలని, విజయం వైపు పరిగెత్తాలని వీటి తరపున మీకు సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇదండి మరి తీన్మార్ మల్లన్న చెప్పినటువంటి విషయాలు. ఖచ్చితంగా కూడా హుజూర్ నగర్లో నేను గెలుస్తున్నాను 100%.
అక్కడ పట్టినటువంటి రాబందులు గత 70 సంవత్సరాల నుంచి ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళని తరిమి కొట్టడానికి నేను ఉంటున్నాను. యువత పద్ధతి అక్కడ ఉన్నటువంటి 7 మండలాల మద్దతు నాకే ఉంది, నేను గెలుస్తాను. నా మేనిఫెస్టో అంటే వెళ్ళి ప్రజల వర్సెస్ రాబందులు అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నానని చెప్పారు. చూస్తున్నాను విత్ స్కూల్ రాస్తే మీ సురేష్.